కర్నూలులో వైసీపీ మూకలు అరాచకాలు సృష్టిస్తున్నాయని మంత్రి టీజీ భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ కబ్జాలు వెలుగులోకి తెచ్చినందుకు పక్కా పథకం ప్రకారమే టీడీపీ కార్యకర్త ఇంతియాజ్ ను హత్య చేశారని అన్నారు. వైసీపీ రాజకీయ హత్యలకు పాల్పడుతోందంటున్న మంత్రి టీజీ భరత్ తో మా ప్రతినిధి సుంకన్న ఫేస్ టు ఫేస్. కర్నూలులో రౌడీ మూకల అరాచకాలపైన మంత్రి టీజీ భరత్ సీరియస్ అయ్యారు. టీడీపీ కార్యకర్తలపై వరుసగా దాడులు అదేవిధంగా హత్యలపైన కూడా మనతో మాట్లాడేందుకు మంత్రి టీజీ భరత్ ఉన్నారు. ఆయనతో చెప్పండి. ఇంతియాజ్ అనే పిల్లవాడు 35 ఏళ్ళ పిల్లవాడు. ఈజ్ నాట్ ఎ బిగ్ లీడర్, కార్పొరేటర్ స్థాయి లీడర్ కూడా కాదు, చిన్న వ్యక్తి, బట్ గ్రోయింగ్ లీడర్షిప్ క్వాలిటీస్. ఏమంటే వైఎస్ఆర్సీపీ చేసే అరాచకాలు ఇవన్నీ ఏమన్నా ఉంటే సోషల్ మీడియాలో పెట్టడము, వాళ్ళకి వెంటపడ్డము, పోలీసు వాళ్ళకి చెప్పడం, ఇవి ఉన్నాయంటే చెప్పడం, వానికి ఎట్టైనా లేపేయాలనేది ఉండి ఇది మొన్న జరిగిందంతా ఇంకా సీరియస్ తీసేసుకొని ప్లాన్ మాట. నాకు 1 వీక్ బ్యాక్ వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది. 1 వీక్ బ్యాక్ నాకు వచ్చింది ఎవరెవరి పైన, ఈయన పైన, ఖాన్ బ్రదర్స్ మహబూబ్ పైన. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి సోషల్ మీడియాలో పెట్టడం, ఉండే వాస్తవాలు చెప్పడము, ఏమన్నా ఉన్న యాక్టివిటీస్ చేస్తున్నారనో, లేకపోతే ఈయనేమో కంప్లైంట్లు ఇచ్చాడు. ఇవి మెయిన్ ఇంతియాజ్. నేను ఎక్స్పెక్ట్ చేయలే ఇంతియాజ్ అనేది. బట్ నా వరకు వచ్చిందంటే ఇన్ఫర్మేషన్ ఇంటెలిజెన్స్కి రావాలా, పోలీస్కి రావాలా, ఎట్లా రాలేదు అనేది నేను సర్ప్రైజ్ అవుతున్నా. సెకండ్ థింగ్, అది మర్డర్ జరిగిన తర్వాత పోలీస్ వాళ్ళకి ఎట్లా అనిపించిందంటే అది ఏదో అవతలోడు జస్ట్ చిన్న 15,000 10,000 పంచాయతీ జరిగింది, అది గొడవలు మాటలు పడింది, దానికి కొట్టేసినారని నేను చెప్పినా. సార్ ఎస్పీ గారు ఇది కాదు, సిఏ గారికి ఇది చెప్పిన క్లారిటీ ఇది కాదండి, మీరు తెలుసుకొని. నాకు 1 వీక్ బ్యాక్ వచ్చింది, ఇది వెల్ ప్లాన్డ్ మర్డరు. A1 A2 A3కి ఇచ్చాడు డబ్బులు, వాళ్ళిద్దరికి ఇచ్చి కాంట్రాక్ట్ మర్డర్ జరిగింది. ఇది ఆ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ చేసిన దాంట్లో కూడా కొంతమంది ఇన్వాల్వ్మెంట్ అయినానన్నారు. నేను అందుకని చెప్తున్నా, పోలీసు వాళ్ళు ఇది సీరియస్గా తీసుకోకపోతే సిఐడికో లేదా సిబిఐకో ఆయన కూడా ఫాలో అయిపోయి. ఎందుకంటే ఆయన న్యాయం జరగాల, ఆయన ఆత్మశాంతి కలగాలంటే ఎంఆర్ఓ కూడా చెప్పిన ఈ వీక్ అన్నా క్లోజ్ చేయండి సబ్జెక్టు. మీరు ఇల్లీగల్లీ చెప్తున్నారు, అందరిలోపై కడితే ఇంకేముంది, అందరు కట్టేయచ్చు కదా, అందరూ ఇంకా రివర్ ఏముంది, అందరూ ఆక్యుపై చేసుకోవచ్చు. మీరు కూడా అడుగుతుంటారు ప్లాట్లు అడబోయి పెట్టుకోవచ్చు, మన ప్రెస్ వాళ్ళు కూడా పోయి తీసుకొని పెట్టుకోవచ్చు. దెర్ ఇస్ నో ఎండ్. సో సిస్టమ్స్ ఉన్నాయండి, రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. బట్ చాలా బాధాకరం, ఆయనను చంపడం మాత్రం ఐఎమ్ నాట్ ఏబుల్ టు అబ్జర్వ్. ఎందుకంటే జస్ట్ కంప్లైంట్ ఇస్తే చంపేస్తారా? ఇప్పుడు 6th వార్డులో ఒకటి జరిగింది, మొన్న పోయి సీజ్ చేశారు, వాడిని కూడా కంప్లైంట్ ఇచ్చిన చంపేస్తారా? ఎక్కడికి ఇది? దెర్ ఇస్ నో ఎండ్. కంప్లైంట్ ఇస్తారు, ఉండే వాస్తవాలపైన. మీరు చేస్తున్నారు రౌడీజం, మీ దగ్గర ఉండేది అరాచకాలు ఎక్కువ ఉన్నాయి, మా దగ్గర కాదు. కంపేర్ మీరు 100 ఉంటే మా వాళ్ళది ఏదో 5-10 తప్పులు ఉంటాయి, మీ 100 ఉన్నాయి. అవి సెట్ చేసుకోండి. లీడర్షిప్ సరిగ్గా ఉంటే ఇవన్నీ సెట్ అవుతాయి. మీ లీడర్షిప్ లోపం ఉంది. మీరు ఏం చేస్తారు, ఓల్డ్ టౌన్లో ఒక నాయకుడు సపోర్ట్ చేస్తాడంట, ఎవరెవరు మర్డర్లు చేస్తారు, ఎవరెవరు అరాచకాలు చేస్తారో వానికి బెయిలు, లాయరు, డబ్బులు, అది చేస్తే ఆయనకు టికెట్ వస్తుంది అనుకున్నాడు, మినిస్టర్ అవుతాడు అనుకుంటున్నాడో లేకపోతే సీఎం అవుతాడు అనుకుంటున్నాడో. ఆయన ఏ కళలలో ఉన్నాడో నాకు అర్థం కాలే. ఎవడన్నా అప్రిషియేట్ చేస్తారా? ఆయన అది సపోర్ట్ చేస్తున్నాడు అక్కడ లోకల్, అక్కడ ఉండే నాయకుడు. ఇట్లా బిహేవ్ చేస్తే వైఎస్ఆర్సీపీలో దెర్ ఇస్ నో ఎండ్. ఆల్ ఐఎమ్ టెలింగ్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఇంటెలిజెన్స్, మోర్ ఎస్పెషలీ ఫర్ పోలీస్ వాళ్ళకి, ఈ రౌడీ ఎలిమెంట్స్ని తగ్గించాలంటే 99 to 2004లో ఏ రకంగా ఫ్యాక్షనిజం తగ్గిందో మీరు ఆ రకంగా సీరియస్గా తీసుకోకపోతే రౌడీ ఎలిమెంట్స్ పెరుగుతా పోతారు. మా ఫాదర్ కూడా మినిస్టర్ చేశారు, ఎమ్మెల్యే చేశారు, ఎప్పుడు కూడా మేము ప్రోత్సాహం చేయలే. నేను ఎప్పుడు ప్రోత్సాహం ఇచ్చిలే. ఇట్లా వాళ్ళని ఎవరైనా ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేయాలా, మర్డర్లు చేసిన వాళ్ళకి సపోర్ట్ చేయాలా, బెయిల్కి ఇవ్వాలా, డబ్బులు ఇవ్వాలా, ఎప్పుడూ చేయలేదు. సో మొత్తం మీదైతే కర్నూలులో వైసీపీ మూకల అరాచకాలపైన కూడా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఈ రౌడీ మూకలపైన కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టి కూడా తీసుకెళ్తామని మంత్రి టీజీ భరత్ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ రాజశేఖర్తో సుంకన్న, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.